హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ కెరీర్ గైడ్. సో ఫ్రెండ్స్, మీకు జాబ్ లేదా? చాలా మంది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో అలానే జాబ్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎన్నో జాబ్స్కి అప్లై చేస్తున్నాను, సెలెక్ట్ అవ్వట్లేదు, రిజెక్ట్ అవుతుంది, అలా చాలా వరకు నాకు అడుగుతూనే ఉంటున్నారు. మన మెయిన్ ఛానల్లో, సెకండరీ ఛానల్లో, వాట్సాప్లోని, కాల్స్లోని, ఇలా ఎవ్రీ దాంట్లోని చాలా మంది అడుగుతున్నారు. అందరూ ఏంటి అడుగుతున్నారు అంటే, ఏదో మంచి సోర్స్ చెప్పు, మంచి జెన్యూన్ సోర్స్ చెప్పు, నెలకు ఒక 50 to 1 lakh వరకు సంపాదించుకునే విధంగా ఒక మంచి జెన్యూన్ సోర్సెస్ చెప్పు అనేసి చాలా మంది అడుగుతున్నారు. అయితే ఈరోజు మీకు టాప్ 5 జెన్యూన్ సోర్సెస్ అనేది క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఈజియెస్ట్ వేగా మీరు దీంట్లో నేను చెప్పినట్టు కనుక మీరు పాటిస్తే కనుక నేను గ్యారంటీ ఇస్తున్నా, నేను విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఓకేనా? మీరు ఈజీగా పర్ మంత్ 50 to 1 lakh వరకు సింపుల్గా సంపాదించుకోవచ్చు. అది మాత్రం 100కి 200% చెప్తున్నాను. నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఓకేనా? నేను ఇక్కడ టోటల్గా 5 డిఫరెంట్ వేస్ చెప్తాను. ఓకేనా? మీరు ఒక్క వే కూడా మిస్ కాకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ అయినా, గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, లేదంటే ఇంక ఏదైనా అదర్ సజెషన్స్ అయినా సరే, మీరు కింద వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఏంటంటే డౌట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ మన ప్రైవేట్ జాబ్స్ గురించి ఏంటంటే ప్రైవేట్ ఛానల్ చూడండి, అలాగే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ కోసం మనం బోత్ 2 ఛానల్స్ చెక్ చేయండి. దాంట్లో మనకి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, మీకు ప్రూఫ్ అనేది వేస్తున్నాను. నేను మీ అందరికీ చాలా మంది తెలుసు, తెలియని కూడా చెప్తున్నాను. నేనైతే గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను నా వర్క్ చూసుకొని, నా పర్సనల్ లైఫ్ చూసుకొని, ఇవన్నీ చేసుకొని నేను ఏంటంటే జస్ట్ బేసిక్గా నేను ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు. అలాంటిది నేనంటే నార్మల్గా టైం స్పెండ్ చేస్తేనే జస్ట్ ఏదో అలాగలా వర్క్ చేస్తేనే నాకేంటంటే నియర్లీ నాకు లాస్ట్ మంత్ శాలరీ వచ్చేసి నాకు 15,000 అనేది నియర్లీ రావడం అయితే జరిగింది. ఓకేనా? అలాంటిది మీరు ఖాళీగా ఉన్నారు, సో మీకు ఇంకా టైం అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఎర్నింగ్ బేస్ అనేది చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి యూట్యూబ్. ఓకేనా? ఇది చాలా అంటే చాలా మంది అసలు ఈ యొక్క వేని అసలు ఎంచుకోలేకపోతున్నారు. ఎందుకంటే అసలు యూట్యూబ్ అంటే సక్సెస్ అవ్వగలమా లేదా, ఇలా చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓకేనా? సింపుల్ మీకు ఒక లాజిక్ చెప్తా. నేను జనవరిలో స్టార్ట్ చేశాను ఛానల్. జనవరిలో స్టార్ట్ చేసి నాకు ఏంటంటే ఫిబ్రవరిలో మానిటైజేషన్ అయిపోయింది. ఆ తర్వాత నేను అప్లై చేశాను. మీకు కావాలంటే ఆ ప్రూఫ్స్ అనేవి కూడా మీకు ఒకవేళ నా దగ్గర హిస్టరీలో ఉంటే కనుక స్క్రీన్ మీద వేస్తాను, లేదంటే గ్రూప్స్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. గ్రూప్స్లో చెక్ చేయండి. ఓకేనా? అయితే నేను మార్చ్ నుంచి నాకు ఏంటంటే మానిటైజేషన్ స్టార్ట్ అయింది. మార్చి నుంచి ఏప్రిల్ వరకు వచ్చేసరికి నాకు ఏంటంటే చిన్న ఇష్యూ వల్ల మానిటైజేషన్ అనేది ఒక ఇష్యూ వల్ల రిజెక్ట్ అయితే అయ్యింది. ఓకేనా? ఫస్ట్ టైం నాకు యాక్సెప్ట్ అయితే అవ్వలేదు, ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది. నాకు సెకండ్ టైం అప్లై చేసేటప్పుడు నాకు ఇష్యూ వచ్చిందని నేను రెక్టిఫై చేసుకొని సెకండ్ టైం అనేది అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నాకు ఏంటంటే లాస్ట్ మంత్ నాకు నియర్లీ 15,000 అయితే రావడం జరిగింది. ఓకేనా? అయితే ఈ యూట్యూబ్లో ఎన్ని వేస్లో మనం ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు, ఓకేనా, ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది ఇప్పుడు చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లోని మెయిన్ సోర్స్ ఏంటంటే యాడ్సెన్స్ అకౌంట్ అనమాట. ఓకే, యాడ్సెన్స్ అకౌంట్ అంటే మనకి బ్యాంక్ అకౌంట్ ఎలాగో ఈ యాడ్సెన్స్ అనేది అలాగ ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే యూట్యూబ్లో ఎర్నింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక మనకి ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది మీరు ఏంటంటే ఏ కేటగిరీ అయినా సరే అది మీ ఇష్టం. ఓకేనా? మీకు ఎలాంటి సోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది, నన్ను అడిగితే మీరు అందరూ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తారు కాబట్టి సో జాబ్ కేటగిరీ కూడా ట్రై చేసుకోవచ్చు, దానికి కూడా ఎక్కువ రీచ్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా మీకు ఏంటంటే మీకు ఎలాంటి కేటగిరీలో ఇంట్రెస్ట్ ఉన్నది, అది విత్ ఫేస్ అయినా సరే, వితౌట్ ఫేస్ అయినా సరే, ఏ వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు, ఏ దానికి కూడా మనకి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఈ రకంగా మనకి అన్నిటికీ మనకి ఏంటంటే వస్తుంది అనమాట. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. అది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకరోజు స్టార్టింగ్ రోజు పెడతాం, పెట్టిన తర్వాత 3rd డే 4th డే మళ్ళీ పెట్టడం అలా కాదు. పర్ డే నియర్లీ ఒక వీడియో ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటే అప్పుడు అవుతుంది. దానికి మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి 4,000 వాచ్ అవర్ అలాగే 1,000 సబ్స్క్రైబర్స్ అనేది వస్తే మనకి ఏంటంటే యూట్యూబ్ నుంచి మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మనకి సెకండ్ లెవెల్ కూడా ఉంటుంది, 500 సబ్స్క్రైబర్స్ అలాగే మనకి 3,000 వాచ్ అవర్ ఉంటాయి. అదేంటంటే జస్ట్ మనకి గిఫ్ట్ల కోసం కానీ అలాగే మనకి పార్ట్నర్షిప్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి అయితే ఎనేబుల్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా? అయితే వన్స్ మనకి మానిటైజేషన్ అయిన తర్వాత మీకు పర్టికులర్ కొంత టైం అయిన తర్వాత మీకు ఏంటంటే మీ దగ్గర బ్రాండ్స్ డీల్స్ వస్తారు, అలా మనకి స్పాన్సర్షిప్స్ వస్తారు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. అది ఎలాగని మనకి అఫిలియేటివ్ లింక్స్ అని ఉంటుంది. అలాగ మనకి సపోజ్ మీరు జాబ్ కేటగిరీలో ఉన్నారనుకోండి, మీరు జాబ్ కేటగిరీలో ఉంటారు కాబట్టి పీడిఎఫ్స్ అనేవి పెట్టడము, సిలబస్ కానీ లేదంటే నోట్సెస్ కానీ, సో ఇలాంటివన్నీ మీరు ఏంటంటే ప్రిపేర్ చేసి పెట్టడము, సో ఇలాంటివన్నీ మీరు బిల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. కదా, సో మీరు వన్స్ మీరు దీంట్లో యూట్యూబ్లో స్టేబుల్ అయ్యాక మీకు ఏంటంటే ఇన్కమ్ మాత్రం మీరు డెఫినెట్లీ చెప్తున్నా, దీంట్లో సక్సెస్ అవ్వడానికి మహా అయితే 6 months నుంచి 1 year వరకు సక్సెస్ అనేది ఉంటుంది అనమాట.
ఓకేనా. అయితే ఇన్కమ్ సోర్సెస్ స్పాన్సర్‌షిప్స్, బ్రాండ్ డీల్స్, ఎబిలిటీ మార్కెట్స్, ఓన్ ప్రొడక్ట్స్, మెంబర్‌షిప్స్. ఈట్లి బేసిస్ మీద మనకేంటంటే యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ అయితే వస్తది. అయితే మరి 4000 వాచ్ అవర్, 1000 సబ్స్క్రైబర్స్‌ని మేము చేయగలమనంటే చెప్తున్నాను కదా! నేను 1 మంత్‌లోనే మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నా. అలాంటిది మీకు ఎంత టైం ఉంటది, ఎంత బోలెడంత మీకు టైము అలా మనకి లైక్ థింకింగ్ ప్రాసెస్ గాని, లేదంటే ఎవ్రీథింగ్ మీకేంటంటే చాలా ఎక్కువ ఉంటది కాబట్టి సో, మీరింకా బేగా చేయగలరనేది నమ్మకాన్ని మీరు పెట్టుకొని చేయాలనమాట. సెకండ్ పాయింట్ ఓకేనా. ఇదొచ్చేసి సెకండ్ వే. ఈ సెకండ్ వే ఏంటంటే మనకిక్కడ చూసుకున్నది వెబ్‌సైట్ అలాగే బ్లాగ్ అనమాట. ఓకేనా. మీకు దీని తాలూకు కూడా స్క్రీన్ షాట్ అనేది వేస్తాను. మనకేంటంటే మనం ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మనం ఏంటంటే ఒకళ్ళ దగ్గర వెబ్‌సైట్ అనేది తీసుకొని మనం ఒక శాంపుల్ అనేది ట్రై చేసాము. వెబ్‌సైట్‌లో అసలు ఇన్కమ్ ఎంత వస్తది ఏంటని. నేను ఆ 2 వీక్స్ కూడా ఎక్కువ పోస్టులు అయితే పెట్టలేదు. జస్ట్ ఏంటంటే పర్ డే ఒకటే పెట్టాను. పర్ డే ఒకటి పెడితేనే నాకు నియర్లీ ఆ ఒక్క వీకే $32 అని నియర్లీ రావడం అయితే జరిగింది. మీ స్క్రీన్ మీద మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను. అదొకసారి చెక్ చేయండి. అయితే ఈ వెబ్‌సైట్ బ్లాగింగ్ ఏంటంటే మనకి 2 వేస్ ఉంటాయి వెబ్‌సైట్ బ్లాగింగ్‌లో. ఇది కూడా మనకేంటంటే యాడ్‌సెన్స్‌కి మనం కనెక్ట్ చేయాలి. అది సెకండరీ థింగ్, అది పక్కన పెట్టండి. దీంట్లో మనకేంటంటే ఫ్రీది ఉంటది. అలాగే మనకి పెయిడ్‌ది కూడా ఉంటది. ఫ్రీది ఏంటంటే మనకి గూగుల్ నుంచి బ్లాగర్ అని ఉంటది. ఓకేనా వెబ్‌సైట్. ఆ గూగుల్ నుంచి బ్లాగర్‌లో మీరేంటంటే వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవాలి. అది కాకపోతే మీకేంటంటే పెయిడ్‌ది చేసుకుంటే మీకు ఇంకొంచెం బెనిఫిట్ అయితే ఉంటది. పెయిడ్‌ది ఏంటంటే మనకి నియర్లీ స్టార్టింగ్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. ఒక 6000 వరకు అవుతది. అదేంటంటే మనకి డొమైన్ అనేది పర్చేస్ చేయడము, అలాగే మనకి నెక్స్ట్ హాస్టింగర్ అనేది తీసుకోవడం, సో ఇలాంటివన్నీ చేయాలనమాట. అయితే మనం దీంట్లో బ్లాగింగ్ అంటే ఏంటి అసలు, ఇది ఎలాంటివి మనం చూస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు జాబ్ నీడ్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి ఏపీ గాని, తెలంగాణలో గాని మనకి పథకాలు గాని, లేదంటే డెవలప్‌మెంట్స్ గాని సో ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా! సో అవి కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే రిజల్ట్ తాలూకు అప్లోడ్ చేయొచ్చు. లేదంటే ఏమైనా ఏ తాలూకు ప్రాంప్ట్స్ ఉంటాయి అవి కూడా అప్లోడ్ చేయొచ్చు. లేదంటే ఏ తాలూకు టూల్స్ ఉంటాయి అవి కూడా అప్లై చేయొచ్చు. సో ఇలాంటివన్నీ బేసిక్‌గా చాలా గ్రోస్ అనేది వేస్‌లోనే మీకు ఉంటాయన్నమాట కదా! సో ఈ రకంగా మనం ఏంటంటే డొమైన్ హాస్టింగ్ తీసుకోవాలి. మినిమమ్ 10-20 ఆర్టికల్స్ రాస్తే మీకేంటంటే అప్పుడు మీకు ఎస్‌ఈఓ అనేది బూస్ట్ అవుతది. గూగుల్ అనేది మీ యొక్క డొమైన్‌ని మీకు గుర్తించడం జరుగుతది. సో ఈ రకంగా ట్రాఫిక్ అది పెంచుకోవాలంటే మనకి ఎక్కువ మంది చూసే విధంగా పెంచుకోవడము. ఈ రకంగా చేసుకుంటే అప్పుడు మీకేంటంటే రెవెన్యూ అనేది మనకి రావడం అయితే జరుగుతుందన్నమాట కదా! ఇన్కమ్ సోర్సెస్ గాని చూసుకుంటే ఇది కూడా మనకి యాడ్సెన్స్ ద్వారా వస్తది. అఫిలియేట్ మార్కెట్స్ కొన్ని పెట్టుకోవచ్చు. అలాగే మనకి స్పాన్సర్డ్ పోస్ట్ కూడా ఉంటాయి. బ్రాండ్ డీల్స్ కూడా ఉంటాయి. డిజిటల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయన్నమాట కదా! సో ఇది కూడా మనకేంటంటే ఈ 2 వేస్‌లో కూడా మనం ఎర్న్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సర్. ఓకేనా. ఈ ఫ్రీలాన్సర్ ఏంటంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. చాలామంది ఈ యొక్క ఫ్రీలాన్సర్‌ని చాలా మల్టిపుల్ వేస్‌లో ఉపయోగించుకుంటారు. ప్రజెంట్ ఉన్న సిట్యుయేషన్ వచ్చేసి ఫ్రీలాన్సర్‌గా మీరు వర్క్ చేసి ఉంటే గనుక ప్రైవేట్ కంపెనీస్‌లో ఎక్కువ బేగా హైరింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనకేంటంటే అసలు ఫ్రీలాన్సర్ అంటే ఏంటంటే మీకు ఎడిటింగ్ స్కిల్ వచ్చు. ఒక కంపెనీకి ఎడిటర్ కావాలి. ఓకేనా. మీరెళ్లి ఆ ఎడిటింగ్ అని వర్క్ చేస్తారు. ఆళ్ళేంటంటే 6 మంత్స్ ప్రాజెక్ట్ అని, 7 మంత్స్ ప్రాజెక్ట్ అనేసి ఇలా చెప్తారు. ఆ టైం వరకు మీకేంటంటే పర్టిక్యులర్ కొంత అమౌంట్ అనేది ఇస్తారు. అది మీకు సాలరీ కింద వస్తది. ఓకేనా. అది మనకి వీడియో ఎడిటింగ్ అని, గ్రాఫిక్ డిజైనింగ్ అని, కంటెంట్ రైటింగ్ అని, వెబ్ డెవలప్‌మెంట్ గాని, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ గాని సో ఈ రకంగా మనకేంటంటే ఈ యొక్క బేసిక్ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. ఇవే కాదు మనకి సాఫ్ట్‌వేర్‌లో గాని, మనకి బీపీఓలో గాని ఇవన్నిటిలో కూడా మనకి ఫ్రీలాన్సర్ అయితే ఉంటది. అయితే ఇట్లా మనకి చూసుకుంటే ఫీవర్ అని, అప్‌వర్క్ అని, ఫ్రీలాన్సర్ అని, గురువు అనేసి ఈ 4 వెబ్‌సైట్స్ అనేవి మనకేంటంటే మెయిన్ యొక్క ఫ్రీలాన్సర్ తాలూకు వెబ్‌సైట్ అనమాట. నార్మల్‌గా మెయిన్ ఎంఎన్‌సీ గాని, నార్మల్ కంపెనీస్‌లో గాని వాటిలో కూడా ఫ్రీలాన్సర్స్ అనేది దొరుకుతది. కాకపోతే ఈ యొక్క వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే మనకి వాటిలో అవైలబుల్ అయితే ఉంటాయి. అయితే బేసిక్‌గా ఇది ఎలా చేయాలంటే మీ యొక్క ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం, మీ యొక్క క్లయింట్స్ అనేవి చెక్ చేసుకొని మీ యొక్క వర్క్ ఎలా ఉంటది ఏంటి అవి చూసుకొని చెక్ చేసుకోవడం. అలా కంప్లీట్ వర్క్ అనేది చేసుకున్న తర్వాత మీకేంటంటే పెయిడ్ అనేది వస్తది. అండ్ దీంట్లో మనకేంటంటే జెన్యూన్ ఉంటాయి, ఫేక్ ఉంటాయి. మీరేంటంటే అవి ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది ఫేకా, ఇది జెన్యూనా ఇవన్నీ చెక్ చేసుకుంటుంటే అప్పుడు మీకైతే అవుతది. ఓకేనా. ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే వీడియో ఎడిటింగ్‌కి మనం ఏంటంటే నియర్లీ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఓకేనా మంత్లీ మనకి 25-80 వరకు మనం సంపాదించుకునే ఛాన్స్ ఉంటది. కంటెంట్ రైటింగ్‌కి వచ్చేసి మనకి నియర్లీ 50 వరకు ఛాన్స్ ఉంటది. వెబ్ డెవలపింగ్‌కి అయితే మనకి నియర్లీ 1,50,000 వరకు ఎళ్తది. ఎందుకంటే అది మనకి కోడింగ్ రిలేటెడ్ కాబట్టి. అలాగే మనకి గ్రాఫిక్ డిజైన్ వచ్చి మనకి 70 వరకు వెళ్దాం అవుతది. ఎందుకంటే గ్రాఫిక్స్ అనేది అదొక హై పొటెన్షియల్ రోల్ కాబట్టి.
నెక్స్ట్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఫోర్త్ వే వచ్చేసి ఇదేంటంటే ఏఐ స్కిల్స్ ఫర్ ఫ్యూచర్స్. ఓకేనా, ఇక్కడ చూసుకున్నాను మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వచ్చేసి అసలు జాబ్స్ ఎందుకు లేవు మన రీజన్ కానీ చూసుకుంటే ఏఐ ఎందుకు లేదంటే ఏఐ, ఎందుకంటే మనకి ఏఐ రావడం వల్లే అన్ని జాబ్స్ పోతున్నాయి కాబట్టి. సో ఈ టైంలో మీరు ఏం చేయాలంటే ఫ్యూచర్ కూడా మనకి ఏ చేతిలోనే ఉంటుంది. సో మీరు ఫ్యూచర్లో బతకాలి చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏఐ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. చాట్‌జిపిటి కానీ, క్యాన్వా కానీ, ఈ రకంగా మనకి జెమినై కానీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానీ ఈ టైప్‌లో మనకేంటంటే ఏఐ స్కిల్స్ అని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా, ఆ స్కిల్స్‌తో ఏం చేయొచ్చంటే మనం కంటెంట్ రైటింగ్, ప్రజెంటేషన్ కానీ, సోషల్ మీడియా కంటెంట్ కానీ, వీడియో స్క్రిప్ట్స్ కానీ, విర్చువల్ అసిస్టెంట్ కానీ, సో ఈ రకంగా మనం ఏంటంటే కోడింగ్ కానీ ఇలాంటివన్నీ నేర్చుకొని మనం ఏంటంటే మన యొక్క ఏఐ స్కిల్స్ అని మనం అప్గ్రేడ్ అనేది చేసుకుంటాం అనుకని దీని నుంచి కూడా మనకి ఎర్నింగ్ అనేది వస్తుంది. ఓకేనా, అది ఎలా అంటే మనకి ఏంటంటే ఏఐ అనేది మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడి నుంచి మనం చేసుకోవచ్చు, టైం అనేది తక్కువ ఉంటుంది, అలా మనకి ఇన్కమ్ అనేది మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఉంటుంది. ఇప్పుడు నాకు పలానా పర్సన్ నుంచి నాకేంటంటే వీడియో స్క్రిప్ట్లు కావాలి. ఓకేనా, నేనేంటంటే ఇప్పుడు మీకు ఇందాక చూడండి ఫ్రీలాన్సర్ చెప్పాను, ఆ ఫ్రీలాన్సర్ కూడా ఈ రెండు ఇంక్లూడ్ అయితే అవుతాయి. ఇప్పుడు నీకు వీడియో స్క్రిప్ట్ ఉన్నది, అది కూడా మనకి ఫ్రీలాన్సింగ్లో కూడా మనకి వీడియో స్క్రిప్ట్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ద్వారా మనం స్క్రిప్ట్ అనేది తీసుకొని పర్టికులర్ కంటెంట్ అండ్ స్క్రిప్ట్ అనేది తీసుకొని అప్పుడు మనం ఏంటంటే ఫ్రీలాన్సింగ్గా మనం ఏంటంటే అది అప్లోడ్ చేస్తాం. అట్ ద టైం మనకి ఏంటంటే ఇక్కడ దీని ద్వారా కూడా మనకి కొన్ని దాంట్లో ఏంటంటే ఏ కంటెంట్ రైటర్ అని, అలా మనకి ఏ విజువల్ అసిస్టెంట్ అని ఈ రకంగా పోస్ట్ మ్యాక్సింగ్ చేస్తారు. అప్పుడు మనకి ఏంటంటే ఈ రకంగా మనకి శాలరీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, బేసిక్గా మనకి ఏంటంటే ఆ యొక్క ఫ్రీలాన్సర్ బట్టే మనకి ఈ శాలరీ కూడా అక్కడే ఇంక్లూడ్ అవుతుంది. సో కొన్ని ఏంటంటే ఇలా కూడా మెన్షన్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అని చేసుకోవాలి. ఇది ఫైనల్గా మనకి ఫిఫ్త్ అనమాట. ఇది ఫైనల్ పాయింట్. ఇదేంటంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఒక జాబ్ నిచ్ అనేది ట్రై చేస్తున్నా, అది వెబ్సైట్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇలా ఎవ్రీథింగ్. ఓకేనా, ఇక్కడ మీరు ఏంటంటే కన్సిస్టెన్సీతో మీరు కరెక్ట్గా చేసుకోగలిగితే సోషల్ మీడియాలో ఉన్న అన్ని ఇన్కమ్స్ అనేవి మీ చేతిలో ఉంటాయి. ఎలా అంటే సింపుల్ చూడండి, ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి బ్రాండ్ కొలాబరేషన్స్ ఉంటాయి, యూట్యూబ్లో కూడా కొలాబరేషన్స్ ఉంటాయి, యాడ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఫేస్బుక్లో కూడా మనకి మానిటైజేషన్ ఉంటుంది, లింక్డ్ఇన్లో కూడా మనకి ఏంటంటే ఆపర్చునిటీస్, ఇవన్నీ మనకి ఏంటంటే వెతుకుతూ మీకు ఏంటంటే ఈ యొక్క బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, ఎలా అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఏంటంటే మీ యొక్క మీరు నీచ్ అని ఏ చూస్ చేసుకోవాలి, అది దాన్ని బట్టి చూసుకొని క్రియేట్ కంటెంట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మీ యొక్క పాయింట్స్ అన్నీ చెప్పాను కదా, ఇప్పుడు యూట్యూబ్, వెబ్సైట్ చెప్పాను కదా, ఫ్రీలాన్సింగ్ ఏ స్కిల్స్ అని నార్మల్. ఓకే, యూట్యూబ్ను అలాగే వెబ్సైట్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి కంటెంట్ బేస్ మీద ఉంటుంది కాబట్టి ఏ కంటెంట్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారో అది చూస్ చేసుకొని మీరు ఏంటంటే ఆడియన్స్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉండడం, అలాగే ట్రస్ట్ బిల్డ్ చేస్తుండడం, ఇన్కమ్స్ అనేవి మీరు మల్టిపుల్ సోర్సెస్ ఆల్రెడీ చెప్పాను కదా, బ్రాండ్ డీల్స్, ప్రమోషన్స్, అఫిలియేటివ్ మార్కెట్స్, మనకి మీ దగ్గర ఒకవేళ ఓన్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నా సరే, సర్వీసెస్ కానీ, ఇప్పుడు మన దాంట్లో చూసుకుంటే రెజ్యూమ్ సర్వీస్ అని ఉంటుంది, అలా మనకి అప్లికేషన్ సపోర్ట్ అని ఉంటుంది. సో ఈ లైక్ అనమాట. ఓకేనా, అలా మనకి లీడ్స్ అండ్ క్లయింట్స్, మనకి క్లయింట్స్ కూడా ఉంటుంటారు. సో ఈ టైప్లో మీకు ఏంటంటే రావడం అనేది జరుగుతుంది. బేసిక్గా మీరు అంటే స్టార్టింగ్లోని మీకు నియర్లీ పర్ మంత్ 5,000 నుంచి 30,000 వరకు అయితే వస్తుంది. ఓకేనా, 5,000 అని కాదు కానీ బేస్డ్ ఆన్ మీ యొక్క కన్సిస్టెన్సీ బట్టి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఏంటని. ఆ తర్వాత మనం ఏంటంటే ఒక పర్టికులర్ స్టేజ్కి వెళ్ళేసరికి మీకు ఏంటంటే నియర్లీ పర్ మంత్ 1 lakh అనేది ఈ అన్ని వేస్ ద్వారా మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఫ్రీలాన్సర్ అనేది మీ ఇష్టం అది, కానీ మీకు ఏంటంటే వెబ్సైట్, అలాగే యూట్యూబ్, సోషల్ మీడియాస్, ఇవన్నిటిని మీరు ఏంటంటే చూస్ చేసుకుంటే 200% మీకు సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.